స్వామి ఎప్పుడు దర్శనాలు నాకు ఇలా చూపించేవారు ఎప్పుడు. నాకు మొదట్లో అర్థం కాలేదు, ఏమిటి ఇలా అంటున్నారేమిటి ఇలా అంటున్నారేమిటని. మనకు తెలిసిన ఆవిడ ఒక ఆవిడ బాల వికాస్ టీచర్ అనమాట. సరే నేను ఆవిడని అడిగితే, అమ్మ నీకే అర్థమవుతుంది మళ్ళీ ప్రార్థించు స్వామిని అని. సరే అలాగే నేను మళ్ళీ స్వామి అంత తెలివిగల వాళ్ళం కాదు, మాకు అంత పాండిత్యం లేదు, ఏదో మామూలుగా సంసారం చేసుకునే గృహిణులము, మాకు ఇట్లాంటివన్నీ ఏమర్థం అవుతాయి స్వామి అని అంటే, అప్పుడు యూజ్ యువర్ కామన్ సెన్స్ అన్నారు స్వామి. అంటే నీ బుద్ధిని ఉపయోగించి అన్నీ అర్థం అవుతాయి. అలాగ చేశాక నాకు ఏమైనా అర్థం అందంటే, నేనేం చేసేదాన్ని, అనేక రకాల గుళ్ళ చుట్టూ తిరిగేదాన్ని. విఘ్నేశ్వరుడు చుట్టూ ప్రదర్శనాలు, గాయత్రి చుట్టూ ప్రదర్శనాలు, సుబ్రహ్మణ్య స్వామి చుట్టూ ప్రదర్శనాలు, ఇట్లా అనేక రకాల అన్ని గుళ్ళ చుట్టూ తిరిగేదాన్ని. అప్పుడు స్వామి చెప్పారనమాట, ఇంతమంది ఇన్ని గుళ్ళ చుట్టూ ప్రదర్శనాలు చేయక్కర్లేదు, సర్వదేవత అతీత స్వరూపుడు స్వామిని ప్రార్థిస్తే అందరినీ ప్రార్థించినట్టే అని చెప్పారు. తర్వాత ఏమైంది, స్వామి కొలవంతాలకి వెళ్ళకుండా కూడా గాయత్రి ప్రదర్శనాలు చేసేదాన్ని. అప్పుడు స్వామి అన్నారు, గాయత్రి ఇక్కడుంటే నువ్వు ఎక్కడికో పోతావేంటి అన్నారు. ఓహో అదే స్వామి, లోపలున్న స్వామి గాయత్రి అవతారమా అని అలాగ అనిపించేది నాకు.